హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2015లో రిలీజ్ అయిన క్రాంపస్ అనే ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. మనుషులు ఎప్పుడైతే క్రిస్మస్ ని శాంటా క్లాస్ ని నమ్మకుండా ఉంటారో అప్పుడే క్రాంపస్ దిగుతాడు. క్రాంపస్ శాంటా క్లాస్ కి ఈవిల్ వర్షన్ అనమాట. శాంటా క్లాస్ పిల్లలకి బహుమతులు ఇవ్వడానికి, గిఫ్ట్లు ఇవ్వడానికి, ఆడుకోవడానికని వస్తే క్రాంపస్ పిల్లల ప్రాణాలు తీయడానికి, వాళ్ళను చంపడానికని వస్తాడు. అలా క్రిస్మస్ రోజు శాంటా క్లాస్ రాకుండా క్రాంపస్ వస్తే ఎలా ఉంటుంది, వాడు వస్తే ఏమేం చేస్తాడు అని చెప్పి ఎంతో ఇంట్రెస్టింగ్ గా కొంచెం హారిఫైయింగ్ గా చెప్పిన మూవీనే క్రాంపస్. ఓపెనింగ్ సీనే ఒక పెద్ద షాపింగ్ మాల్లో జనాలందరూ ఒకరినొకరు కొట్టుకుంటా, తోసుకుంటా, దొబ్బుకుంటా అని చెప్పి క్రిస్మస్ కి కావలసిన ఐటమ్స్ అన్ని కొంటాంటారు. ఇక్కడ పెద్దోళ్ళే కొట్టుకుని వస్తున్నప్పుడు పిల్లోళ్ళు సైలెంట్గా ఉంటారా? వాళ్ళు కూడా స్టేజ్ పైన ఎక్కి ఒక్కరినొకరు కొట్టుకుంటా అంటే అక్కడున్న వాళ్ళు ఎవరు ఆపకుండా రికార్డ్ చేస్తుంటారు. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళిద్దరిని లాక్కెళ్తారు. యాక్చువల్లీ వీళ్ళే అనమాట మన మూవీ యొక్క హీరో, హీరోయిన్. అలాగే ఇంతసేపు గొడవ పడుతున్నాడు కదా, వాడే చిన్న హీరో, పేరు మ్యాక్స్. ఫస్ట్ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందంటే అసలు క్రిస్మస్ తాతే లేదు, కోకోకోలా పెప్సీ అమ్మడానికి యూజ్ చేసిన ఒక చీప్ స్ట్రాటజీనే క్రిస్మస్ తాత. సో శాంటా క్లాసే లేదు అని చెప్పి మనోడిని ఏడిపించేసరికి అందుకే మనోడికి కోపం వచ్చి వాడిని కొట్టేస్తుంటాడు. సో దీన్ని బట్టే మనకు క్లియర్ గా తెలుస్తుంది మనోడికి క్రిస్మస్ అన్నా శాంటా క్లాస్ అన్నా చాలా ఇష్టం, ఆల్సో చాలా నమ్మకమని. ఇక్కడ ఉంది కదా, తను మన హీరో వాళ్ళ అమ్మనమాట. తను జర్మన్ కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడలేదు, కేవలం జర్మన్ మాత్రమే మాట్లాడుతుంది. ఫెస్టివల్ టైమ్స్ లో కూడా హీరోకి వర్క్ నుంచి కాల్స్ వచ్చేసరికి ఈ టైంలో కూడా నా అని చెప్పి మన హీరోని కొంచెం విసుక్కుంటుంది. అప్పుడే మ్యాక్స్ వాళ్ళందరినీ చూసి మనం చిన్నప్పట్లాగా క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మూవీస్ ని చూసి ఆ తర్వాత మనం అందరం కలిసికట్టుగా ఉన్న గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేద్దామా అంటే, సారీ నాన్న కొంచెం పని ఉంది, నువ్వు కావాలంటే చూసుకొని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళిపోయేసరికి మనోడు కొంచెం డిప్రెస్ అయిపోతాడు. బట్ వాళ్ళ నానమ్మ మాత్రం, ఏం నాన్న ఈసారి నీకు క్రిస్మస్ కి ఏం కావాలో క్రిస్మస్ తాతకు లెటర్ రాసినావా అంటే, లేదు నానమ్మ ఇప్పుడే స్టార్ట్ చేసింది, బట్ ఏం రాయాలో తెలియట్లేదు అంటాడు. అట్లే ఈ పక్క మ్యాక్స్ వాళ్ళ అక్క బెత్తని చూసుకుంటే తను నోరేసుకుని వాళ్ళ అమ్మ మీద పడిపోతుంటుంది. ఎందుకంటే క్రిస్మస్ కదా, సో మన హీరోయిన్ వాళ్ళ చెల్లి ఫ్యామిలీ మొత్తం వీళ్ళ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు రావడం మన మ్యాక్స్ కి గానీ మన బెత్తికి గానీ ఏ మాత్రం ఇష్టం లేదనమాట. ఈవెన్ మన హీరోయిన్ కే ఇష్టం లేదంటే చూసుకోండా. మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే, నానమ్మ మీరు కూడా శాంటా క్లాస్ ని క్రిస్మస్ నంతా నమ్ముతారా అంటే, ఎందుకు నమ్మను నాన్న, యాక్చువల్లీ ఆ హాలిడే టైంలో మనం అందరం కలిసికట్టుగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అదే మనకు కావాల్సింది. ఆల్సో మనం ఇప్పుడు క్రిస్మస్ ని ఇంత పీస్ఫుల్ గా జరుపుకుంటామంటే దానికోసం ఎన్నో సాక్రిఫైసెస్ జరిగింటుంది అని చెప్పి ఏదో చెప్పొస్తుంది. బట్ సడన్ గా ఆ టాపిక్ ని చేంజ్ చేసి స్వీట్ తినమంటుంది. ఆ తర్వాత బెత్తుని చూసుకుంటే తను తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటుంది. వాడి ఇల్లు ఇక్కడ నుంచి పక్క గల్లీనే అనమాట. సో ఇన్ కేస్ మీ కజిన్స్ ఏమైనా ఇబ్బంది పెడితే మా ఇంటికి వచ్చేయని చెప్పేసరికి తను కూడా సరే అని చెప్తా అంటే, అప్పుడే ఏమో భూకంపం వచ్చినట్టు ఇల్లే అదురుతుంది. ఏమైందంటే హీరోయిన్ వాళ్ళ చెల్లి ఫ్యామిలీ వస్తుంది అని చెప్పి ఇలా సింబాలిక్ గా చూపింటారు. సో వెంటనే మనోడు కూడా లెటర్ రాయేసి ఎత్తి జోబ్ లో పెట్టుకుంటే ఆ లోపలే వాళ్ళందరూ లోపల వచ్చేస్తుంటారు. ఇక్కడ ఉంది కదా, తనే లిండా అనమాట. తనే మన హీరోయిన్ వాళ్ళ చెల్లి. యాక్చువల్లీ తనకు 4 పిల్లలు అనమాట. వీడు, ఈ 2 అమ్మాయిలు, అలాగే ఒక చిన్న బేబీ. సో మన మ్యాక్స్ వాణ్ణి మాట్లాడిస్తాడు. ఏరా ఈసారి క్రిస్మస్ కి శాంటాని ఏం అడుగుతున్నావు? టాయ్ కార్ అడుగుతున్నావా, టాయ్ గన్ అడుగుతున్నావా, లేకుంటే టాయ్ రోబోట్ అడుగుతున్నావా అంటే వాడేం చెప్పక అట్లే ఉంటాడు. పోనీ కొవ్వు కరిగించే మిషన్ అడుగురా అని చెప్పి మన బెత్తి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ ప్లేస్ కి ఆంట్ దోరతి అని చెప్పి ఒక లేడీ వస్తుంది. తనంటేనే మన హీరోయిన్కి అస్సలు పడదనమాట. అయినా కూడా ఇంక వచ్చేసింది కాబట్టి నవ్వుతూ లోపలికి రప్పిస్తుంది. సరే పదండి లోపలికి వెళ్దామంటే, అంతేనా ఇంకా ఎవరో ఒకరు మిస్ అయినారే, అవును మీ బేబీ ఎక్కడని అడిగితే అప్పుడే వాళ్ళకే గుర్తొస్తుంది బేబీని కార్లోనే వదిలేసి వచ్చేస్తున్నారు అని. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసికట్టుగా కూర్చొని డిన్నర్ చేస్తుంటారు. ఈ ఒక్క రోజు కోసం మన హీరోయిన్ చాలా కష్టపడి ప్రిపరేషన్స్ చేసి ఉంటుంది, ఇంక్లూడింగ్ డిన్నర్. బట్ వాళ్ళు తినేటప్పుడు అది బాలేదు ఇది బాలేదు అని చెప్పి లోట్లు చెప్పుకుంటూ తినేసరికి మన హీరోయిన్ కి కోపమే వచ్చేసి అక్కడి నుంచి సైలెంట్ గా లేసి వెళ్ళిపోతుంది. కానీ వీటన్నిటిని స్టార్ట్ చేసింది మాత్రం ఆ ఆంట్ డోరతినే అనమాట. పెద్దోళ్ళు వీళ్ళు ఎలా ఉంటే పిల్లల్లో వీళ్ళిద్దరు ఉన్నారు కదా అమ్మాయిలు, వీళ్ళు మన మ్యాక్స్ ని రెచ్చగొడదామని కావాలనే మన మ్యాక్స్ పక్క చూసి, అవును మ్యాక్స్ రీసెంట్ గా శాంటా క్లాస్ కి ఏమైందో తెలుసా అంటే, తెలీదు అంటాడు. వాయన మీకు కావాల్సిన గిఫ్ట్లన్నీ సంచిలో వేసుకుని వస్తా అంటే వాయనకు యాక్సిడెంట్ అయిపోయింది. ఆ యాక్సిడెంట్ లో వాయనకు 2 కాళ్ళు విరిగిపోయింది. ఇంకా చలికి ఆకలికి తట్టుకోలేక వాయిని తీసుకొచ్చిన రైన్డియర్స్ నే కాల్చుకుని తినేసినాడు అని చెప్పి మనోడి నమ్మకంతో వాళ్ళు కావాలని ఆడుకునేసరికి మనోడికి టక్కని కోపం వచ్చేస్తుంది. కానీ బెత్తే కంట్రోల్ చేస్తుంది.
ఆ తర్వాత ఆ డోరతి ఆంటీ మన హీరోయిన్ లోపల ఏదో చేస్తా అంటే లోపలికి కూడా వెళ్ళి అది ఇది అని చెప్పి వంగలు చెప్తా అంటే చూడండి తింటే తినండి ఉంటే ఉండండి లేకుంటే దొబ్బేయండి అని చెప్పి ముఖం మీదే చెప్పేసరికి తను గమ్మున వెళ్ళిపోతుంది. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే వీళ్ళిద్దరూ మాత్రం గమ్ముననే ఉండేటట్లేదు. ఎలానో మనోడు రాసిన లెటర్ ని సంపాదించేస్తుంటారు. అలా ఆ లెటర్ ని ముందర పెట్టుకుని వాళ్ళందరి ముందర గట్టిగా కావాలనే చదివేసరికి మనోడికి కొంచెం ఎంబారసింగ్ గా ఉంటుంది. లాస్ట్ కి తను పర్సనల్స్ లోపలికి కూడా వెళ్ళేసరికి మనోడి కోపం వచ్చేసి పరిగెత్త వెళ్ళి దాన్ని తీసుకునేందుకు ట్రై చేస్తాడు. బట్ అది కొంచెం రచ్చరచ్చ అయిపోయేసరికి కోపంతో నాకు క్రిస్మస్ నచ్చట్లేదు మీరు నచ్చట్లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. వీడి పని బాగుంది గైస్, ఎవరు ఎక్కడన్నా పోండా నా పని నాదని చెప్పి వాడు పాటికి వాడు దొబ్బి తినిందే. ఈ పక్క మనోడు సాడ్గా కూర్చోంటే మన హీరోనే వచ్చి ఓదారుస్తాడు. ఒక్క 3 రోజులు ఓపిక పట్టినా ఆ తర్వాత ఈ నస సరుకు మొత్తం వెళ్ళిపోద్దని చెప్తేనే మనకే అర్థమవుతుంది వాళ్ళు వచ్చింది మన హీరో కూడా నచ్చలేదు అని. సరే మ్యాక్స్ మర్చిపోకుండా శాంటా కోసం రాసిన లెటర్ ని పోస్ట్ చేసి అని చెప్పి వెళ్ళిపోయేసరికి మనోడు ఆ లెటర్ అంతా ప్యాక్ చేసి దాన్నే చూస్తుంటాడు. బట్ సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ టకటక నా లెటర్ మొత్తాన్ని చింపేసి కిటికీ బయట విసిరేస్తాడు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెద్దోళ్ళకే కాదు పిల్లలకు కూడా శాంటా పైన క్రిస్మస్ పైన నమ్మకమే లేదనమాట, ఒక్క మన మ్యాక్స్ కి తప్ప. ఇప్పుడు వాడికి కూడా నమ్మకం పోయేసరికి ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముతున్నట్టు బలమైన గాలి వీస్తున్నట్టు అని చెప్పి ఒక్కసారిగా టౌన్ మొత్తం ఎలక్ట్రిసిటీ కట్ అయిపోతుంది. ఇంకా అట్లే నెక్స్ట్ డే మ్యాక్స్ నిదానంగా బయట చూస్తే బయట ఎక్కువ మంచు కురుస్తూ ఉంటుంది. ఆల్సో కార్నర్ లో ఒక పెద్ద స్నో మ్యాన్ ఉంటుంది. దాన్ని చూస్తున్నంతసేపు మనోడు కొంచెం స్ట్రేంజ్ గా ఫీల్ అవుతాడు. బికాస్ దాన్ని మనోళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి. సో ఆ విషయాన్ని వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్దామని చెప్పి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ లేక హీటర్ పనిచేయక బయటికి వెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళే తనకలాడుతుంటారు. అప్పుడే బయట ఏదో ప్యాకేజ్ వచ్చేసరికి మన లిండానే రిసీవ్ చేసుకుంటుంది. ప్యాకేజ్ ఏమో చిన్నగానే ఉంది బట్ పక్కన పెద్ద సంచిలో కొన్ని గిఫ్ట్లు ఉండేసరికి దీన్ని కూడా నువ్వే మోసుకొస్తావా అంటే లేదు మేడం నేను వచ్చేదానికి ముందే అది ఆల్రెడీ ఉనింది అంటాడు. సర్లే క్రిస్మస్ టైం కదా ఎవరో ఒకరు పెట్టేసి వెళ్ళింటారు అని చెప్పి మనోడు దాన్ని మోసుకొచ్చేస్తాడు. అప్పుడే మన బెత్ పరిగెత్తా వచ్చి అమ్మా మార్నింగ్ నుంచి నా బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తానా వాడు ఇప్పటికీ నా మెసేజ్ చూడలేదు. యాక్చువల్లీ వాడు ఇలా ఎప్పుడు చేసింది లేదు. ఎలాగో వాడిల్లు పక్క గల్లీనే కదా సో ఓసారి వెళ్ళి చూసేస్తాను అని చెప్తే ఫస్ట్ వద్దుంటారు. ఆ తర్వాత ఓన్లీ 1 hour మాత్రమే టైం ఇచ్చి పంపించేస్తారు. నిజంగా చెప్తానా ఈ మూవీ రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయింటుందా ఇప్పటికి కూడా మీరు మీ ఇళ్లలోకి వెళ్ళి నేను నా బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తానా నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తానా అని చెప్పి ఒకసారి అడిగి చూడండా మీ పేరెంట్స్ స్లిప్పర్ సైజ్ ఏంటో ఈజీగా తెలిసిపోద్ది. ఇంకా తను కూడా నిదానంగా నడుచుకుంటా వెళ్తా ఉంటుంది. బట్ హెవీ స్నోఫాల్ అనమాట. అప్పుడే ఇంతసేపు డే టైంలా ఉన్న ఆ ప్లేస్ అనేది సడన్ గా నైట్ టైం అయిపోయినట్టు ఫుల్ డార్క్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూస్తుంటే అప్పుడే దూరంలో ఉన్న ఒక ఇంటి చిమ్నీ పైన శాంటా క్లాస్ సైజ్ లో ఒక ఆకారం కనిపిస్తుంది. బట్ దానికి 2 పొడవాటి కొమ్ములు కనిపించేసరికి ఖచ్చితంగా అది శాంటా క్లాస్ అయితే కాదు అని చెప్పి భయంతో పరిగెత్తా వెళ్తాంటే ఆ క్రియేచర్ కూడా తనకు ఈక్వల్ గా పరిగెత్తా వస్తూ ఉంటుంది. అది కూడా ఆ ఇంటి పైన ఈ ఇంటి పైన అని చెప్పి ఎగురుకుంటా వచ్చేసరికి తను భయపడిపోయి పరిగెత్తా వెళ్ళి చూస్తే ఒక వ్యాన్ కనిపిస్తుంది. బట్ లోపల డ్రైవర్ గాడు దేన్నో చూసి భయపడిపోయి గడ్డ కట్టి చచ్చిపోయిన స్టేట్ లో ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళలేందుకు అర్థం చేసుకున్న తను వెంటనే ఆ వ్యాన్ కింద వెళ్ళి దాక్కునేస్తుంది. తను కిందకెళ్ళిన 2-3 నిమిషాలకే ఆ క్రియేచర్ కూడా అక్కడికి వచ్చేసి ఆ పక్క ఈ పక్క అని చెప్పి వెతుకుతా ఉంటుంది. అప్పుడే దాని కాళ్ళు చూసుకున్నట్లయితే సేమ్ ఎనుముకున్నట్టే ఉంటుంది. ఇంకా మన బెత్త కనిపించకపోయేసరికి అది కూడా వెళ్ళిపోతుంది. అమ్మయ్య వెళ్ళిపోయిందని చెప్పి తను ఊపిరి పీల్చుకుంటా అంటే అప్పుడే ఏదో చిన్నగా సౌండ్ వచ్చేసరికి అట్లే తిరిగి చూస్తే ఒక చిన్న బాక్స్ దానిలో నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ దాన్ని జాక్ ఇన్ ద బాక్స్ అంటారనమాట. దాన్ని ఓపెన్ చేయగానే టింగ్ అని చెప్పి ఒక జోకర్ బొమ్మ బయటికి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నిదానంగా ఒక భయంకరమైన బొమ్మ బయటికి వచ్చి మన బెత్ని లేపేసినట్టే చూపిస్తారు. మళ్ళీ మన మ్యాక్స్ నే చూసుకుంటే వాడు మార్నింగ్ చూసినప్పుడు ఒకే ఒక స్నోమ్యాన్ మాత్రమే ఉనింది కదా. బట్ ఇప్పుడేమో 2 స్నోమ్యాన్స్ ఉన్నాయి. ఆ తర్వాత హీరో హీరోయిన్ చూసుకుంటే కరెంట్ లేక హీటర్ లేక చలిలో వణుకుతుంటారు. కనీసం బెత్తిగా కాల్ చేద్దాం అనుకుంటే సెల్ ఫోన్ టవర్ కూడా లేదన్నమాట. ఆల్రెడీ తను వెళ్ళి చాలాసేపు అయింది కాబట్టి వీళ్ళే బయటికి వెళ్ళి వెతుకుదామని చెప్పి డిసైడ్ అవుతారు. కానీ మనోడి దగ్గర ఉన్న ట్రక్ కారు ఇలాంటి టైంలో అస్సలు బయటికి వెళ్ళదన్నమాట. అందుకే లిండా హస్బెండ్ ఉన్నాడు కదా వాయిని హెల్ప్ అడుగుతారు. బికాస్ ఆయన దగ్గర సూపర్ ట్రక్ ఉంది కాబట్టి. అయినా కూడా ఆయనకు కొంచెం ఎచ్చులు ఎక్కువ అనమాట. ఐ మీన్ వెటకారం ఎక్కువ. అయినా కూడా ఇలాంటి విషయాల్లో ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే వచ్చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ వెతుక్కుంటా వెళ్తుంటారు. యాక్చువల్లీ ఈసారి ఇంత స్నో కురుస్తుంది అని చెప్పి ఏ న్యూస్ ఛానల్లోనూ చెప్పలేదన్నమాట. సో కనీసం ఎమర్జెన్సీ సర్వీసెస్ కన్నా కాల్ చేద్దాం అనుకుంటే మొబైల్లో నెట్వర్క్ లేదు కదా. సో రేడియో నుంచి ట్రై చేద్దాం అనుకుంటే అది కూడా పనిచేయదన్నమాట.
ఈ నగరానికి ఏమైంది అనుకుని వెళ్తా అంటే అప్పుడే అడ్డంగా ఒక పెద్ద వెహికల్ ఆగిపోయి ఉంటుంది. యాక్చువల్లీ అదే స్నోని క్లియర్ చేసే వెహికల్ అనమాట. సో ఏమైంది అని చెప్పి తొంగి చూస్తే లోపల కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి, బట్ లోపల డ్రైవర్ మాత్రం లేదనమాట. కానీ కీస్ ని మాత్రం వదిలేసి వెళ్ళిపోయింటాడు. చూడబోతే వాడు వెళ్ళిపోయినట్టు లేదు, ఎవరో వాడిని లాక్కెళ్ళిపోయినట్టు ఉంది. బికాస్ ఫ్రంట్ గ్లాస్ ఉంది కదా, అది బయట నుంచి పగల కొట్టినట్టు ఉంటుంది. సో ఏదో అపాయం ఉంది అని అర్థం చేసుకున్న మనోడు వెంటనే వాడి ట్రక్ నుంచి ఒక షార్ట్ గన్ ఎత్తుకొని అలాగే ఒక హ్యాండ్ గన్ ని మనోడికి ఇస్తాడు. అయ్యో క్రిస్మస్ కి ఎవరన్నా గన్ను తెస్తారాయా అంటే మన జాగ్రత్తల్లో మనం ఉండాలా అంటాడు. అట్లే ఇంట్లో చూసుకుంటే మన హీరోయిన్ లిండాతో చిన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ ని, వాళ్ళమ్మతో ఉన్న జ్ఞాపకాలని, వాటన్నిటిని ఎత్తి అక్కడ ముందర పెట్టేసరికి వాటన్నిటిని చూసిన మన లిండా షాక్ అయిపోవడమే కాక కొంచెం ఎమోషనల్ కూడా అయిపోతుంది. అప్పుడే మనకే అర్థమవుతుంది లిండా వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి రావడం మన హీరోయిన్కే ఇష్టం లేనప్పుడు మరెందుకు పిలవడం అంటే అది వాళ్ళ అమ్మ యొక్క చివరి ఆశ అనమాట. వీళ్ళందరూ కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకోవడం. అందుకే ఇష్టమైన కష్టమైన ప్రతి సంవత్సరం వాళ్ళను పిలుస్తుంది. బట్ అప్పుడే ఇంటి అటకపై నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. లైక్ ఎవరో నడుస్తున్నట్టు పరిగెత్తున్నట్టు అని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది. కానీ మనోళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరనమాట. ఏదో ఉడతలు పరిగెత్తానని చెప్పి వదిలేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనోళ్ళు ఇద్దరిని చూసుకుంటే బెత్తుని వెతుక్కుంటే తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చింటారు కదా, అలా వాడి ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం చిందర వందరగా ఏమో ఒక 10 మంది వచ్చి సామాన్లని పగలు కొట్టేసినట్టు ఆ స్టేజ్ లో ఉంటుంది. బట్ వాళ్ళు భయపడేది ఎందుకంటే ఏదో ఒక భారీ ఆకారం ఆ చిమ్నీనే పగల కొట్టుకుని లోపలికి వచ్చినట్టు ఆ చిమ్నీ మొత్తం క్రాక్ అయిపోయి ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి బెత్ అరుస్తున్నట్టు బయట నుంచి సౌండ్ వినిపించేసరికి బెత్ బెత్ అని చెప్పి మనోడు పరిగెత్తా వెళ్ళి చూస్తాడు. బట్ తను ఎక్కడా కనిపించదు అనమాట. బట్ తన సౌండ్స్ మాత్రం దూరం నుంచి వస్తానే ఉన్నాయి. సో మనోడు తన కోసం పరిగెత్తా వెళ్తాంటే వెనకాలే లిండా హస్బెండ్ కూడా వస్తుంటాడు. కానీ ఒక స్టేజ్ కి ఏమవుతుందంటే కింద ఏదో ఒక భయంకరమైన క్రియేచర్ ఉన్నట్టుంది. అది కరెక్ట్ గా ఆయన కాలు కొరికేసేదే కాక వాడిని లోపలికి లాక్కునేసరికి దాన్ని చూసిన మన హీరో పరిగెత్తా వచ్చి వాడిని బయటికి లాగేందుకు ట్రై చేస్తాడు. బట్ ఎంత లాగినా దాని పవర్ కొంచెం ఎక్కువ ఉండేసరికి మనోడు వాడిని వదిలేసాడేమో అనుకున్నా. కానీ టక్కని గన్నెత్తి దాన్నే షూట్ చేసేసరికి సర్రని వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా డేంజర్ అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ ట్రక్ దగ్గరికి వచ్చి చూస్తే ఎవరో వాళ్ళ ట్రక్ ని సర్వనాశనం చేసేసి ఉండేసరికి వెంటనే అక్కడి నుంచి నచ్చుకుంటానే వాళ్ళ ఇంటికి వచ్చేసారు. కానీ ఈ విషయం పిల్లలకి తెలియకూడదని చెప్పి పిల్లలందరినీ కిచెన్ లోకి పంపించేసి అమ్మ కాసేపు పిల్లల్ని చూసుకోమని చెప్తే చూడు ఎట్టి పరిస్థితిలోనూ ఆ చలి మంటను మాత్రం ఆర్పకండి అని చెప్పి వెళ్తుంది. ఇంకా వానికి అది కొరికిన చోట ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి క్లియర్ గా కట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళని ఎవరో అటాక్ చేస్తున్నారు అని తెలుస్తుంది. బట్ ఎవరు అని చెప్పి తెలియట్లేదు కదా. సో ఎందుకైనా మంచిది అని చెప్పి డోర్స్ ని కిటికీస్ ని అన్నిటినీ లాక్ చేసి వాళ్ళందరినీ హాల్లోకి రప్పించి పనుకోబెట్టేసి వీళ్ళిద్దరు 2 గన్స్ ఎత్తుకుని కాపలా కాసా ఉంటారు. అలా బైనాకులర్స్ అంతా యూజ్ చేసి ఎవరన్నా వస్తున్నారా లేరా అని చెప్పి బయట చూసా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి మ్యాక్స్ వచ్చి వాడు బయట చూస్తే అక్కడ మరిన్ని స్నోమ్యాన్స్ ఉండేసరికి వాడు ఇంకా భయపడిపోతాడు. నాకెందుకో నానమ్మ చూసంటేనే లైట్ గా భయమేస్తుంది. తను మార్నింగ్ నుంచి కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంది అంటే తను మామూలుగానే అంతే నాన్న. దగ్గరలో క్రిస్మస్ వస్తుందంటే అప్పుడు తను కొంచెం వియర్డ్ గా ప్రవర్తిస్తూ ఉంటుంది. తన్ని చూసి మాకు అలవాటు అయిపోయింది, పెద్దగా ఏం లేదులే నువ్వు వెళ్ళు నాన్న అని చెప్పి వాడిని పంపించేస్తాడు. ఇంకా మనోడు కాసేపు చూసిన తర్వాత కాళ్ళకు దెబ్బ తగిలింది కదా, సో కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత కావాలంటే చూసుకుంటారని చెప్పేసరికి అయ్యో అట్లంతా ఏం లేదులేపా, మా ఊర్లో ఇదంతా నాకు అలవాటే, నువ్వు కావాలంటే వెళ్ళు అని చెప్పేసరికి షూరా పక్కన అని చెప్పి మనోడు 2-3 సార్లు అడిగిన తర్వాతే వెళ్తాడు. పర్లేదులే చూసుకుంటాడేమో అనుకుంటే మనోడు వెళ్ళిన కాసేపటికి గురక పెట్టుకుని నిద్రపోతుంటాడు. ఇంకట్లే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసుకుంటే వాళ్ళందరూ ఒకే ప్లేస్ లోనే పనుకున్నారు కదా. అట్లే ఆ నిప్పుని చూసుకుంటే అది మెల్లమెల్లగా కట్టెలు వేయకపోయేసరికి అట్లే ఆరిపోతుంది. అలా నిప్పు మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ చిమ్నీ నుంచి నిదానంగా ఒక హుక్ వచ్చి దిగుతుంది. ఆల్సో దానికి ఒక కుకీని కట్టేసి జింగ్ జింగ్ అని చెప్పి ఊపేసరికి ఆ సౌండ్ గా ఆ బండోడు లేస్తాడు. వాడికే తిండి అంటే ప్రాణం కదా, సో దాన్ని నిదానంగా లాక్కొని ఒక కొరుకుతాడో లేదో వెంటనే దానికి ప్రాణం వచ్చేసి ఆ చెయ్యి నెత్తి వాడి బాడీ మొత్తం చుట్టేసి లాగమని చెప్తుందో లేదో వాడిని ఆ చిమ్నీ నుంచే బయటికి లాగేస్తుంటారు. ఎట్లో వాడు అరుచుకుంటా వెళ్ళినాడు కాబట్టి వాడి కాలంలో మన హీరోయిన్ పట్టేస్తుంది. మన హీరోయిన్ కాలంలో లిండా తన హస్బెండ్ పట్టుకొని లాగదా అంటే వాళ్ళు మాత్రం వదలనంటున్నారు. ఆ లాగులాట్లో కింద వేడిగా ఉన్న ఆ చెక్కను దొబ్బేసరికి అది దొర్లుకుంటా వెళ్ళి ఆ గిఫ్ట్ల మీద పడుతుందో లేదో ఆ వేడిగా అది కాలిపోయేసరికి ఆ ట్రీ మొత్తం కాలిపోతుంది. మ్యాక్స్ వెంటనే వెళ్ళి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తేరా అని చెప్పేసరికి వాడు వెళ్తాడో లేదో ఎక్స్ట్రాగా ఎవరో కొందరు పైకి వచ్చినట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఒక్కసారిగా లాగేసరికి వాడు అమాంతంగా పైకి వెళ్ళిపోతాడు. ఎట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ తెచ్చిన మనోడు నిప్పును ఆర్పేసరికి ఇల్లు కాలిపోకుండా కాపాడుకున్నారు.
అప్పుడే వాళ్ళ నానమ్మ మళ్ళీ కట్టెలంతా వేసి నిప్పును వెలిగించి ఒక కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. స్టార్టింగే వాడు రావడానికి మొత్తం కారణం మీరే అని చెప్పే స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ నానమ్మ చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలానే జరిగింటుంది. అప్పుడు ఇంకా పేదరికం చాలా దారుణంగా ఉండేదన్నమాట. కనీసం తినేకి తిండి కూడా లేకపోయేది. ఈవెన్ దో అది క్రిస్మస్ అయినప్పటికీ ఎవ్వరు శాంటాని క్రిస్మస్ ని నమ్మేవాళ్ళు కాదనమాట, ఒక్క నానమ్మ తప్ప. అలానే ఇంట్లో చూసుకుంటే వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. అమ్మ శాంటాని నమ్మండి అమ్మా, అన్ని మంచి జరుగుతుందంటే శాంటా లేదు క్రిస్మస్ లేదు అని చెప్పి ఆ బొమ్మని చింపి పారేసి వెళ్ళిపోతుంది. సో అక్కడే తనకు కూడా నమ్మకం పోయింటుందన్నమాట. సో ఆ శాంటా క్లాస్ బొమ్మనెత్తి నిప్పులో పారేసి తెలియక వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి కోరుకునేస్తుంది. బట్ తనకు తెలియని విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ కి వచ్చేది శాంటా క్లాస్ కాదు, అతని ఈవిల్ ట్విన్ అయిన క్రాంపస్ అని. నేను ముందుగానే చెప్పినట్టు వాడు బహుమతులు ఇవ్వడానికి రాడు, మనుషుల ప్రాణాలు తీయడానికి మనుషుల్ని చంపడానికని వస్తాడు. అలానే తన కోరిక మేరకు వాళ్ళ అమ్మా నాన్నని పాతాళానికి లాక్కెళ్ళిపోతాడు. నెక్స్ట్ తన్నే లాక్కెళ్ళిపోతాడేమో అనుకునింది, బట్ తన్ని మాత్రం వదిలేసి వెళ్ళిపోయినాడు అనమాట. బికాస్ క్రిస్మస్ రోజు క్రిస్మస్ ని నమ్మకపోతే క్రాంపస్ వస్తాడు అని చెప్పి 10 మందికి చెప్పడానికే తన్ని వదిలేసి వెళ్ళింటాడు. ఆల్సో వాడు వచ్చి వెళ్ళినందుకు ప్రూఫ్ గా ఒక చిన్న బిల్లును వదిలేసి వెళ్ళింటాడు. దానిపైన క్రాంపస్ అని చెప్పి రాసింటుంది. ఆ బిల్లుని నానమ్మ ఇప్పటికీ అలానే పెట్టుకుంది. కానీ ఇదేది ఆయన నమ్మడనమాట. బయట ఎవరో నా కొడుకుని నీ కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయింటే వాళ్ళను పట్టుకోకుండా ఇక్కడ కూర్చొని కథలు వింటానరా, మీరు వినుకోండి, నాకు టైం లేదు, నేను వెళ్ళి వాళ్ళను పట్టుకుంటా అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా బయటికి వెళ్ళిపోతాడు. అట్లే బయట చూసుకుంటే ముందున్న స్నోమ్యాన్స్ కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆల్సో కొన్ని పొట్టి పొట్టి క్రియేచర్స్ ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి అని చెప్పి పరిగెత్తేసరికి ఏదో ఉందని అర్థం చేసుకున్న మన హీరోయిన్ వాళ్ళందరినీ లోపలికి లాక్కునేసి డోర్ లాక్ చేస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత మనోడు ఏదో ఒక ప్లాన్ వేసినట్టున్నాడు. అందుకే లిండాని తన హస్బెండ్ ని పిలుచుకురా అని చెప్తే మన హీరోయిన్ కూడా లిండాని పిలుద్దామని చెప్పి వచ్చి చూస్తే తను అక్కడున్న గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తా ఉంటుంది. ఇంకా తను కూడా వచ్చి పిలిచేసరికి లిండా కూడా వచ్చేస్తుంది. యాక్చువల్లీ తను దాన్ని ఓపెన్ చేయడానికి ముఖ్య కారణమే దాని నుంచి ఏదో ఒక సౌండ్ వచ్చింది అని. మనం ఇంకా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గిఫ్ట్లని ఎవరు తీసుకురాలేదు. ఒక పెద్ద బ్యాగ్ లో ఇంటి బయట ఉండేసరికి మన కోసమే పెట్టింటారులే అని చెప్పి తీసుకొచ్చేసుంటారు. కానీ దాన్ని పెట్టిందే ఆ క్రాంపస్. అందుకే తను వెళ్ళగానే దాని నుంచి ఎవరో అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్లాన్ ఏంటంటే వీళ్ళు వచ్చే దారిలో ఆ స్నోని క్లియర్ చేసే వెహికల్ ని చూస్తున్నారు కదా, దాని లోపల కీస్ కూడా అలానే ఉండేసరికి దాన్ని యూజ్ చేసి మనం దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్ళిపోదామంటాడు. ఎందుకంటే అక్కడ జనాలు ఉంటారు, అక్కడ నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ ని కాంటాక్ట్ అవుదామని. ఒకవేళ అక్కడ ఎవరు లేకుంటే ఎలా అంటే అక్కడ నుంచి దగ్గరలోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదామంటాడు. ఆ తర్వాత మ్యాక్స్ ని చూసుకుంటే వాడు మామూలుగా చూసేటట్టే బయట చూస్తుంటే ఆ స్నోమెన్స్ అన్ని కనిపిస్తాయి. బట్ సడన్ గా క్రాంపస్ కనిపించేసరికి వాడు భయపడిపోయి మళ్ళీ చూస్తే ఈసారి కనిపించడు. అట్లే పక్క వీళ్ళిద్దరిని చూసుకుంటే వీళ్ళిద్దరూ వాష్రూమ్ అని చెప్పి మిద్దు పైకి వచ్చింటారు. అప్పుడే బెత్ సౌండ్ పైన ఉన్న యాటిక్ నుంచి వినిపించేసరికి బెత్ బెత్ అని చెప్పి తన్ని వెతుక్కుంటా వీళ్ళిద్దరూ యాటిక్ కే వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళిన కొన్ని నిమిషాలకే గట్టిగా అరిచేసరికి ఏమైందో ఏమో అని చెప్పి లిండా హస్బెండ్ ని మాత్రం కిందే వదిలేసి వాళ్ళు ముగ్గురు యాటిక్ కి వెళ్లి చూస్తే ఆ ప్లేస్ మొత్తం చలికి గడ్డ కట్టుకుపోతా ఉంటుంది. ఆల్సో అప్పుడే వాళ్ళకు ఇంకో విషయమే అర్థమవుతుంది, ఏదో ఈ ఇంట్లోకి చొరబడింది, బట్ అవి ఆ గిఫ్ట్ల నుంచే బయటికి వచ్చినాయని. సో చుట్టూ వెతుకుతుంటే స్టార్టింగ్ సీన్ లోనే చెప్తాను కదా, జాక్ ఇన్ ద బాక్స్ లోపల ఒక జోకర్ ఉంటుంది అని. సేమ్ అలాంటి బాక్సే కనిపించేసరికి దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల నుంచి ఒక భయంకరమైన భారీ సైజ్ లో ఒక జోకర్ ఉంటుంది. ఆ జోకర్ ఆ అమ్మాయిలో ఒక అమ్మాయిని అమాంతంగా మింగేస్తుంది. ఇంకో అమ్మాయిని కూడా మింగేద్దామని చెప్పి చూస్తుంటే టక్కని మనోడు గన్నెత్తి షూట్ చేసేసరికి అది కూడా అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. ఎటెళ్ళింది అని చెప్పి చుట్టూ చూస్తుంటే అప్పుడే పైన ఏంజెల్ లా ఒక బొమ్మ ఉంటుంది, కానీ అది ఈవిల్ ఏంజెల్ అనమాట. సో టక్కని మన హీరోయిన్ మీదే దూకేసరికి దాన్ని తీసేందుకు అని చెప్పి వీళ్ళిద్దరూ ట్రై చేస్తుంటే ఒక బియర్ బొమ్మ వచ్చి లిండాని పట్టేస్తుంది. ఇప్పుడు మనోడు ఒక్కడే ఆ బొమ్మను లాగేందుకు ట్రై చేస్తుంటే కరెక్ట్ టైం కి ఒక రోబోటిక్ బొమ్మ వచ్చి మనోని తగులుకునేసరికి ఇప్పుడు ముగ్గురు బిజీ అయిపోయినారు. ఎవరు ఎలా ఉన్నారో తెలియదు కానీ మన హీరోయిన్ ని మాత్రం ఆ బొమ్మ తెగ ఇబ్బంది పెట్టేస్తుంటుంది. అలా లైట్ బల్బులన్నీ మన హీరోయిన్ గుంటుగా చూడేసి మన హీరోయిన్ ని ఊరేసే చంపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటుంది. అదే టైంకి లిండాకి తన ఇంకో కూతురు కనిపించేసరికి వెంటనే ఒక ఐస్ గడ్డ ఎత్తుకుని ఆ బియర్ కంట్లోనే గుచ్చేసి దాన్ని ఎత్తి పారేసి కింద ఉన్న ఒక గొడ్డలు ఎత్తుకుని ఆ వైర్ ని కట్ చేసి ఆ తర్వాత ఆ రోబోట్ ని కూడా లేపేస్తుంది. ఇంకా తన కూతుర్ని మింగేసిన ఆ జోకర్ దగ్గరికి పరిగెత్త వెళ్ళి చూస్తే అప్పటికే అది ఒక ఎయిర్ వెంట్ ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ ఆ టైర్ రోబోల్ వేసేందుకు ట్రై చేస్తుంటే వెంటనే మన హీరోయిన్ గన్నెత్తి షూట్ చేసేసరికి ఇప్పుడు సైలెంట్ అయిపోతుంది.
అట్లే ఈ పక్క లిండా హస్బెండ్ ని చూసుకుంటే ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి నిదానంగా కిచెన్ లోకి వచ్చి చూస్తే ఒక్కసారిగా 5-6 మేకులు దిగిపోయేసరికి ఎవర్రా అని చూస్తే ఆ ఈవిల్ కుకీస్ ఆ మేకుల మిషన్ ని గన్ లా యూజ్ చేస్తుంది. కాసేపటికి బుల్లెట్స్ అయిపోతుంది. ఐ మీన్ ఆ మేకులు అయిపోయేసరికి మళ్ళీ రీలోడ్ చేస్తాంటే అప్పుడే వెనకాల ఒక ల్యాంప్ కనిపించేసరికి దాన్ని షూట్ చేశాడో లేదో ఏమో బాంబు పెళ్ళినట్టు అవన్నీ ఎగిరి పడతాయి. అయినా కూడా వాటిలో 2 మాత్రం మనోడి మీదకి వస్తాంటే ఒకదాన్నేమో షూట్ చేసే లేపేస్తాడు, ఇంకో దాన్ని లేపేద్దాం అనుకుంటే అది అట్లా ఇట్లా తప్పించుకుని వచ్చేసరికి గన్ లోన బుల్లెట్స్ అయిపోతుంది. ఇంకా ఎగురుకొని వస్తాంటే ఎక్కడో అక్కడ మనోడికి బొక్కెటేస్తుందిరా అనుకుంటాం. బట్ కరెక్ట్ టైం కి మనోడి కుక్ వచ్చి దాన్ని నోట్లోకి వేసి నమలేస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ హాల్కి వచ్చేసింటే ఆటిక్ పైన ఎవరో ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ పక్క నుంచి ఈ పక్కకి చెప్పి పరిగెత్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి ఖచ్చితంగా అది లిండా కూతుర్ని మింగేసిన జాక్ ఇన్ ద బాక్స్ అని చెప్పి అర్థం చేసుకుంటారు. సో వెంటనే మన మ్యాక్స్ ఆ కుక్కని ఆ ఎయిర్ వెంట్ లోకి పంపించేసరికి అది కూడా లోపలికి వెళ్ళి దాన్ని దీన్ని కొరికి పీకినట్టు సౌండ్ వినిపిస్తుంది. లాస్ట్ కి అంత పెద్ద భారీ ఆకారం ఆ గోడనే పగల కొట్టుకొని కిందకు వచ్చి పడిపోతుంది. ఇంకా దాన్ని లేపేద్దామని చెప్పి మనోడు గన్ ఎత్తుతా అంటే కరెక్ట్ టైం కి ఆ ఏంజల్ బొమ్మ వచ్చి మనోడి మీద పడిపోయేసరికి మనోడు గన్ వదిలేస్తాడు. బట్ అప్పుడే డోరతి అంటే ఆ గన్ను ఎత్తుకొని ఆ బియర్ ని లేపేసి ఆ ఏంజల్ ని లేపేసి లాస్ట్ గా జోకర్ ని కూడా లేపేద్దాం అనుకుంటే కరెక్ట్ టైం కి ఆ డోర్లని పగల కొట్టుకొని వచ్చేసారు. వీళ్ళందరూ క్రాంపస్ గడి సర్వెంట్స్ అన్నమాట. వచ్చి రాగానే డోరతి ఆంటీని కట్టేసి ఆ తర్వాత బేబీని ఎత్తుకెళ్ళిపోతాంటే దాన్ని చూసి ఊరుకోలేని లిండా హస్బెండ్ వాళ్ళతోనే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళందరూ మనోళ్ళ మీదకు వస్తా అంటే అదే టైంకి క్రాంపస్ గడు గట్టిగా అరిచి పిలిచేసరికి మా బాసు మిమ్మల్ని చూసుకుంటారని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళిన తర్వాత ధమ్ ధమ్ అని చెప్పి ఇంటి పైకప్పు పైన ఏదో సౌండ్ వచ్చేసరికి ఖచ్చితంగా అది క్రాంపస్ గాడే. వాడు లోపలికి రాకుండా వెళ్ళడు. అందులోపు మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి మనోడు చెప్తాడు. ఆబ్వియస్లీ మనోళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసిన ప్లానే అనమాట. స్నోని క్లియర్ చేసి ఆ వెహికల్ ఎత్తుకుని ఒకటి ఆ షాపింగ్ మాల్ కన్నా వెళ్ళి దాక్కోవడం, లేకుంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఒక్క హీరో వల్ల అమ్మ తప్ప తను కావాలనే లోపలికి వెళ్ళి లాకేసుకునేస్తుంది. బికాస్ మనోళ్ళు తప్పించుకునేటప్పుడు ఆ క్రాంపస్ గాడు వచ్చి మనోళ్ళని ఏం చేయకుండా వాడిని డిస్ట్రాక్ట్ చేసేందుకు, ఆల్సో చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నని తన నుంచి ఎందుకు దూరం చేయనడు అడిగేందుకు. దాన్ని అర్థం చేసుకున్న మనోళ్ళు ముందుకు సాగేసరికి అట్లే ఇంట్లో చూసుకుంటే వాడు వచ్చేదే ఆ చిమ్నీ మొత్తాన్ని చీల్చుకుని వస్తాడు. వాడి ఆకారం కొంచెం శాంటా క్లాస్ కి సిమిలర్ గానే ఉంటుంది. బట్ పొడవైన కొమ్ములతో పొడవైన నాలుగతో పెద్ద పెద్ద గోర్లతో చూసేందుకే కొంచెం భయంకరంగా ఉంటాడు. వాడికి కూడా అర్థమైపోతుంది తన్నే వాడు చిన్నప్పుడు వదిలేసింది అని. సో దగ్గరకు వచ్చి జస్ట్ ఆ బ్యాగ్ ని ఓపెన్ చేస్తాడో లేదో లోపల నుంచి ఏదో బొమ్మలు వచ్చి తన్ని పాతాళానికే లాక్కెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళని చూసుకుంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఆ ట్రక్ దగ్గరికి వచ్చేస్తుంటారు. ఇంకా కొన్ని అడుగులు వేసే చాలు ఆ ట్రక్ దగ్గరికే వెళ్ళిపోవచ్చు. బట్ అదే టైంకి కింద మంచులో ఉన్న ఆ క్రియేచర్ సర్రని చెప్పి మనోళ్ళ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మనోడు వాడి షార్ట్ గన్ ఎత్తి షూట్ చేస్తాడో లేదో ప్రస్తుతానికి అది వెళ్ళిపోతుంది. కానీ ఖచ్చితంగా అది తిరిగి వస్తుంది అనమాట. సో మీరు వెళ్ళండి, నేను దాన్ని చూసుకుంటా అని చెప్పి వాళ్ళందరినీ పంపించేసి మనోడు వెనకాల నుంచి దాన్ని షూట్ చేస్తుంటాడు. లాస్ట్ కి బుల్లెట్స్ అన్ని అయిపోయేసరికి వాడిని లాక్కెళ్ళిపోతుంది. ఆ గ్యాప్ లో వీళ్ళందరూ ట్రక్ దగ్గరికే వచ్చేస్తుంటారు. ఫస్ట్ మ్యాక్స్ నెక్కిచ్చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని ఎక్కిద్దాం అనుకుంటే కరెక్ట్ టైంకి ఆ క్రియేచర్ వచ్చి లిండా కాలనే పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది. ఇంకా తన్ని లాక్కెళ్ళిన వితిన్ సెకండ్స్ కే మన హీరోయిన్ కూడా లాక్కెళ్ళిపోయేసరికి ఖచ్చితంగా మనమే ఇక్కడ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పి ఆ ట్రక్ ని ఆన్ చేద్దాం అనుకుంటే ఎంత ఆన్ చేసినా కూడా ఆనే అవ్వదన్నమాట. కరెక్ట్ గా అదే టైంకి క్రాంపస్ గడి ఈవిల్ సర్వెంట్స్ వచ్చి ఆ అమ్మాయిని కూడా లాక్కెళ్ళిపోతాంటే కనీసం తన్నైనా కాపాడదామని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే అప్పుడే స్వయంగా క్రాంపసే అక్కడికి వచ్చి వాడి బెల్ ని గుర్తుగా వదిలేసి వెళ్ళిపోతాడు. బట్ ఆ బెల్ దేంతో కవర్ అయి ఉందంటే వాడు శాంటా కోసం రాసిన లెటర్ ని చింపేస్తుంటాడు కదా, దాంతో కవర్ అయి ఉండేసరికి అప్పుడే వాడికే అర్థమవుతుంది వాడికి కూడా శాంటా పైన క్రిస్మస్ పైన నమ్మకం పోయిన దాని వల్లే క్రాంపసే దిగినాడు అని. ఆల్సో ఇదే మనోడికున్న లాస్ట్ ఛాన్స్ అనమాట. మళ్ళీ వాడి ఫ్యామిలీని చూసేకే అవ్వదు అని చెప్పి ఏదైనా పర్లేదు అని చెప్పి సీదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏ క్రాంపస్ నాకు నీ బెల్లు వద్దు ఏమి వద్దు నా ఫ్యామిలీని తిరిగి ఇచ్చేయని చెప్పి గట్టిగా అరిచేసరికి వాడికి కోపం వచ్చేసి పాతాళ లోకాన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆ అమ్మాయిని దొబ్బేద్దామని చెప్పి చూస్తుంటే మనోడు పరిగెత్తా వచ్చి ఈసారి ప్రాధేయపడి అడుగుతాడు. కనీసం తన ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీసుకుని తన్ని వదిలేని చెప్పి అడుగుతాంటే ఆయన చూసి కొంచెం ఎమోషనల్ అయినట్టు చూపిస్తారు. కానీ అక్కడ ఉన్నది శాంటా కాదనమాట, దయ కరుణ అంటే ఏంటో కూడా తెలియని క్రాంపస్. సో ఆ అమ్మాయిని పడేసేదే కాక వాడిని కూడా దొబ్బేస్తాడు. వాడు ఆ పాతాళ లోకంలో పడిపోయినట్టు చూపిస్తారు. టక్కుని లేచి చూస్తే ఇదంతా వాడి కళ అనమాట.
అట్లే నిదానంగా కిందకి దిగి వచ్చి చూస్తే వాడి ఫ్యామిలీ మెంబర్స్, వాడి కజిన్స్ వాళ్ళందరూ మనోడు ఎలా అయితే ఆ క్రిస్మస్ ని జరుపుకోవాలి అనుకున్నాడు సేమ్ అలానే ఆ మూడ్ లోనే ఉండేసరికి మనోడికి చెప్పలేనంత ఆనందము. అదే సంతోషంతోనే వాళ్ళందరి మధ్య వెళ్ళి కూర్చోంటే వాళ్ళకు వచ్చిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేస్తుంటే వాళ్ళకు కావలసినవే దాంట్లో ఉండేసరికి వాళ్ళంతా సంతోషపడిపోతుంటే మనోడు వాడి గిఫ్ట్ ని ఓపెన్ చేద్దామని చెప్పి నిదానంగా ఓపెన్ చేస్తాడు. కానీ ఎవ్వరు ఎక్స్పెక్టే చేయనట్టు దాని లోపల క్రాంపస్ గడి బెల్లు కనిపించేసరికి అప్పుడే వాడికే అర్థమవుతుంది ఇదేది కల కాదు అని. అట్లే జూమ్ అవుట్ చేసి చూపిస్తే వాళ్ళందరూ ఒక క్రిస్టల్ బాల్ లో ఉన్నట్టు చూపిస్తారు. సేమ్ అలాంటి క్రిస్టల్ బాల్స్ అక్కడ వందల్లో ఉన్నాయన్నమాట. అంతే క్రిస్మస్ ని శాంటాని ఎప్పుడైతే నమ్మరో అప్పుడు క్రాంపస్ వస్తాడు అని చెప్పి అట్లే మూవీని కూడా ముగిచ్చేస్తారు. యాక్చువల్లీ ఇది ఎగ్జాక్ట్ గా క్రిస్మస్ రోజు అప్లోడ్ చేయాల్సిన మూవీ. దరిద్రం ఏంటంటే మనం అనుకునేది ఎప్పుడు జరగదు. ఎప్పుడైతే ఏముంది అప్లోడ్ చేయను కదా. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఆల్సో ఇదే మన ఛానల్లో ఈ సంవత్సరం చూడబోయే చివరి వీడియో కాబట్టి మీరు ఈ సంవత్సరంలో 2024లో చూసిన ది బెస్ట్ అండ్ వర్స్ట్ మూవీస్ ని కింద కమెంట్ చేయండి. అందుకని మన ఛానల్ని ఎక్కడ మర్చిపోయారు, మన ఛానల్లో మీరు చూసిన ది బెస్ట్ అండ్ వర్స్ట్ మూవీస్ ని కింద కమెంట్ చేయండి. బెస్ట్ మూవీస్ ని ఎంకరేజ్ చేసి సేమ్ అలాంటి మూవీస్ ని అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తా. ఆల్సో వర్స్ట్ మూవీస్ ని అయినంత వరకు తగ్గించేందుకు కూడా ట్రై చేస్తా. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.